ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. ముందు వీడియోలో చెప్పాను కదా నెల్లూరు వచ్చాము అని చెప్పేసి. వచ్చిన పర్పస్ ఏంటంటే మనకి తిరుమలకి వెళ్ళడానికి పిలుపు అయితే వచ్చేసింది, అయ్యవారి పిలుపు వచ్చిందనమాట. సో మేమేంటంటే మనకి సెకండ్న దర్శనం ఉంది. సో అందుకే ఒక 2 days ముందే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కొంచెం కావాల్సిన థింగ్స్ అన్నీ సెట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. పైగా వీకెండ్ వచ్చింది కాబట్టి. సో ఇంకా మనకి ఏంటంటే సెకండ్న ఈ నైట్ 8 o'clock ఉంది. కానీ మేము అల్వేల్ మంగాపురం వెళ్ళాలి అని చెప్పేసి, అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి సెకండ్నే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట తిరుపతికి. సో ఫస్ట్ కింద అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6:30కి బయలుదేరాము మార్నింగ్. సో ఇంకా వెళ్ళే వరకే 8:30 అయ్యింది. ఇంకా ఈ వైబ్, ఈ నామాల వైబ్ చూస్తుంటే అసలు కింద నుంచే మనకి ఆ వైబ్ వచ్చేస్తుంది. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా బస్ స్టాండ్ దిగిన వెంటనే ఒక 5 minutes వాక్లో మనకి గంగమ్మ తల్లి అమ్మవారు ఉంటారనమాట. సో ఇక్కడ కూడా ఆ తల్లిని దర్శించుకున్నాము. చాలా బాగా అయ్యింది దర్శనం కూడా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెళ్ళకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అల్వేల్ మంగాపూర్కి అమ్మవారి దగ్గరికి అయితే ఒక బస్సు ఉంటుంది. బస్సులో అయితే మనల్ని దిగబెట్టేస్తారు. మేమైతే బస్సు ఎక్కేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. అక్కడ ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో ఇంకా మాకంతా దర్శనం అయ్యేసరికి 11:45 అలా అయిందనమాట. ఇక్కడ ఇంకెందుకు టైం అయిపోయింది కదా అని చెప్పేసి అమ్మవారి ప్రసాదం కింద మనకి అన్నదానం అయితే జరుగుతుంది. సో ఇంకా అది కూడా మిస్ కావద్దు అని చెప్పేసి మనకి ఎప్పుడు అలాంటి ఆప్షన్ రాదు. మేము ఎప్పుడు అలా రాదనమాట, ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. కానీ ఈసారి అమ్మవారి ప్రసాదం కూడా మాకు దొరికింది. సో అమ్మవారిని ప్రసాదం కూడా తీసుకొని ఇంకా పైకి అయితే బయలుదేరిపోయాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.